జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయము, టెన్షన్ ఉంటుంది. చాలా మంది దాని జోలికి కూడా వెళ్ళరు. లెక్కలు ఎందుకురా బాబు, తలకాయ నొప్పి అంటా ఉంటారు కదా. కానీ మ్యాథ్స్ లో గనక మనము ట్రిక్స్ గనక తెలుసుకుంటే చాలా సరదాగా ఈజీగా చేసేయచ్చు. మరి చిన్న చిన్న షార్ట్ కట్స్, తెలివైన మెథడ్స్, మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్స్ తో మరి మ్యాథ్స్ పైన ఇష్టం పెంచడానికి ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఆయన ఎవరో కాదు, అంకెల మామయ్యగా ఫేమస్ అయ్యారు చంద్రయ్య గారు. మరి ఈ రోజు మనకి మ్యాథ్స్ ట్రిక్స్ లో ఏం చెప్పబోతున్నారు ఏంటి? పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు లెఫ్ట్ టు రైట్ ఎడిషన్ అంటే మిగిలిన వాళ్ళు రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వస్తారు ఎడిషన్ చేయాలంటే. కానీ చాలా సులభంగా లెఫ్ట్ నుంచి ఆన్సర్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దాం. ఇది ఓసిఎస్ మెథడ్స్ ఏం కాదు, ప్రాసెసే, కొత్త పద్ధతి ఏం కాదు. అది మనం చేయాల్సినటువంటి పద్ధతినే కొంచెం భిన్నంగా, కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తున్నాం అంతే. 5 6 8 4 7 ప్లస్ 9 7 8 9 6. ఆన్సర్ ఈజ్ 1 5 4 7 4 3. అయిపోయింది. చూడండి, 1 2 3 4 5 6 సెకండ్స్లో ఆన్సర్ అయిపోయింది. అది కూడా మనం ఎక్కడి నుంచి రాసాము? ఇటువైపు నుంచి రాసాము. సాధారణంగా ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలి? ఇటువైపు నుంచి చేసుకుంటూ రావాలి, అటువైపు నుంచి నేర్చుకోవాలి, అది సైంటిఫిక్. కానీ ఎప్పుడైతే మీకు ఎడిషన్ వస్తుందో, అటువైపు నుంచి చేయడం వస్తుందో పర్ఫెక్ట్గా, దాన్ని కొంచెం ఇమాజినేషన్లో మనం ఇలా చేయాలి. ఇలా చేస్తే మన మెథడ్ షార్ప్ అవుతుంది. టు షార్పెన్ ద మైండ్, ఆల్ యూ పీపుల్ హ్యావ్ టు అడాప్ట్ దీస్ టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. 9 5 6 8 4 ప్లస్ 7 6 9 7 5. ఆన్సర్ ఈజ్ ఏం లే, యాడ్ చేయడమే. 2 డిజిట్స్ ఎడిషను 1 సెకండ్లో చేయాలి. ఇది కంపల్సరీ హై స్కూల్ పిల్లలు పాటించాల్సినటువంటి మ్యాండేటరీ నియమం. 9 + 7 అంటే 16. ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది అంటే అది 17. 5 + 6 11. ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది 12. 6 + 9 15. ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది, సో 16. 8 + 7 15. ఇటువైపు నుంచి వచ్చే అవకాశం లేదు ఒకటి, కాబట్టి 15. 4 + 5 9. దానికి అటువైపు నుంచి వచ్చేది ఏం లేదు. సో దట్స్ ఇట్. చూడండి, చెప్పితే ఇంత టైం పట్టింది కానీ రాస్తే 4 సెకండ్లే. మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. జస్ట్ 8 5 7 4 9 ప్లస్ 3 2 8 5 7. రైట్. ఇది 11. ఇటువైపు నుంచి ఒకటి రాదు. ఎందుకు రాదు? 5 + 2 7. ఒకవేళ ఇక్కడి నుంచి ఒకటి క్యారీ వచ్చినా అది 8 అవుతుంది. ఇప్పుడు రాదు, ఇంకొకటి వచ్చిన తర్వాత కూడా రాదు. అట్లా ఒకటి వచ్చిన తర్వాత వస్తుందా అని కూడా ఆలోచించాలి. సో 11 వస్తుంది. ఎస్, 11. నెక్స్ట్ ఇట్ ఈస్ 7 ఆఫ్టర్ గెటింగ్ 1 8. ఇది 15. ఇక్కడి నుంచి ఇప్పుడు రావట్లేదు, కానీ ఇటువైపు నుంచి ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు వస్తుంది. కాబట్టి ఇది 15 కాదు, 16. ఇది 9 ఆఫ్టర్ గెటింగ్ 1 10 అంటే 0. సో దిస్ ఈస్ 16. దీనికి ఒకటి రాదు. సో ఇది ఆన్సర్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నేను స్పీడ్గా రాస్తాను, ఒకసారి గమనించండి. 3 5 7 8 4 9 6 3 ప్లస్ 7 8 2 9 5 6 9 9 ఇలా ఉంది. ద ఆన్సర్ ఈస్ జస్ట్ 1 1 4 0 8 0 6 6 2. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకు 1 2 3 4 5 6 7 8 9 సెకండ్స్, బిలో 9 సెకండ్స్ మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇది కూడా చిన్న నెంబర్లతోటే ప్రాక్టీస్ చేయాలి. 675 ప్లస్ 398. ఆన్సర్ ఈస్ 107
1073. 6 plus 3 is 9. After getting 1, 10. This is 16. After getting 1, 17. This is 13. So ఇంతే చూడండి మళ్ళీ ఒకసారి 5 6 9 plus 4 8 0 even though this is 10, this is 14, this is 9 అయిపోయింది. ఇంత ఫాస్ట్గా తర్వాత ఒక్కొక్క డిజిట్ పెంచుకోవాలి. 7 6 5 4 ప్లస్ 8 9 7 8. ఆన్సర్ ఈస్ 1 6 6 3 2. ఇట్లా మీరు మీ స్థాయిని బట్టి అంకెలు పెంచుకుంటూ 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 అలా 10 అంకెల వరకు వేసుకొని దాని కింద ఇంకొక 10 అంకెలు వేసుకొని 10 సెకండ్లలో మీరు చేయగలిగితే మీ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. పెద్ద పెద్ద ఎడిషన్ కూడా అత్యంత సులభంగా కొన్ని సెకండ్లలోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది మనకు బ్రెయిన్ షార్పెన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ఎక్సర్సైజ్. దీన్ని బ్రెయిన్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ అంటారు మ్యాథమెటిక్స్లో. ఈ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ని మనం సరదాగా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు ఫ్రెండ్లీగా మీ ఫ్రెండ్స్తో క్యాలిక్యులేటర్ మీద చేయమని చెప్పండి, మీరు ఓరల్గా చేయండి. క్యాలిక్యులేటర్ మీద చేసే దానికంటే మీరు ముందు చేస్తారు చాలా కాన్ఫిడెంట్గా. అలాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి ఈ దురభిప్రాయం కాస్త దూరం అవుతుంది. ఎందుకంటే మనం చాలా ఈజీగా మనం క్యాలిక్యులేటర్ని ముందు చేస్తాం కదా, కాబట్టి మనకు అద్భుతమైనటువంటి ఆ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట.